morning, sir. Good examination. So, in that aspect, we came to the almost end of the short questions recently asked in the public examination. That is, in our previous class, we discussed about the monopoly. Of course, monopolistic competition. You need monopolistic competition to be discussed. మళ్ళీ డిస్కస్ చేద్దామమ్మా మొనోపలిస్టిక్. నందిని ఎస్ సార్. ఏం చేద్దాం సార్? ఆల్రెడీ ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అవసరం లేదు సార్. వెరీ గుడ్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఆల్గోపలి కూడా అక్కర్లేదు కదా. ఆల్గోపలి మార్కెట్ కూడా అవసరం లేదు సార్, మొన్న ఎక్స్ప్లెయిన్ చేశారు అది కూడా. ఓకే. అనలైజ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ లేబర్ మార్కెట్. ఇది కొద్దిగా ట్విస్టింగ్ క్వశ్చన్ అనమాట. జనరల్ గా ఫ్యూచర్స్ ఆఫ్ లేబర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యూచర్స్ ఆఫ్ లేబర్ మార్కెట్. రెండు ఒకటి కాదు. ఎందుకంటే the futures of labor market belongs to the different thing like the supply of labor. So labor market అంటే మార్కెట్ అంటే అర్థం ఏంటి? డిమాండ్ అండ్ సప్లై కదా. సో ద డిమాండ్ ఫర్ లేబర్ దట్ సప్లై ఆఫ్ లేబర్ కింద వస్తుంది అనమాట మార్కెట్ అనేటప్పటికి. బట్ వెన్ అది లేబర్ ఫీచర్స్ అంటే లేబర్కి ఉండేటటువంటి లక్షణాలు వస్తాయి. అట్లాగే క్యాపిటల్, features of capital and features of labor market. Labor market is different, capital market is different, money market is different. So atla koddiga ilanti question especially from last units 5-6 యూనిట్ల క్వశ్చన్స్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. అంతే తప్ప ఓహో భలే ఉంది పేపరు, చాలా ఈజీగా ఉంది, ఫీచర్స్ మనకు వచ్చు కదా అని అదో క్యాపిటల్ ఫీచర్స్ లేబర్ ఫీచర్స్ రాసేయకండి. ఏమడిగాడో చూడండి. సపోజ్ ఈజీగా అడిగితే నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే మొన్న ఎందుకో అదే నేను మ్యూట్ లో పెట్టేసి మొత్తం ఒక అరగంట వరకు ఏదో 20 నిమిషాలు ఎంత క్లాస్ చెప్పేశాను. నిజానికి అది క్లాస్ కాదు. ఐ థింక్ ఐ షేర్డ్ విత్ యూ మై ఎక్స్పీరియన్సెస్ విత్ ద వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్. దట్ ఈస్ అంటే నేను ఎవరో చెప్తే వింటాను తప్ప నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. దట్ ఈస్ వాట్ యు కాల్ yes, those who got 32, I mean who wrote 32 pages. అంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక అతను ఎవరో స్టూడెంట్ 32 పేజెస్ రాశారు కానీ he got 0 marks. కానీ సేమ్ ఎక్స్పీరియన్స్ విత్ మీ ఆల్సో, సేమ్ ఎక్స్పీరియన్స్. he wrote 32 pages, he got double zeros. why because the entire thing what he has done is just he repeated the question paper. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం క్వశ్చన్ పేపర్ రాసేసాడు. సో ఇలాంటి వెధవులు కూడా ఉంటారని ఏదో చెప్తే వినటం తప్ప నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇలాంటి క్యాండిడేట్ ఆడు, పైగా ఎల్ఎల్బి చదువుతున్న వాళ్ళు ఇలా చేస్తారని నేను ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదు. సో దిస్ హ్యాపెన్స్. అండ్ మోర్ ఓవర్ చాలా మంది పేపర్స్ చాలా ఇర్రెలెవెంట్ గా రాశారు. అఫ్ కోర్స్ 2-3 చాలా బాగా రాశారు, అది వేరే విషయం. సో వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. యు ఆర్ నాట్ సచ్ ఎ స్టూడెంట్. అలాంటి విద్యార్థులు మీరు కాదు అనేది నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సపోజ్ యూ డోంట్ నో ఎనీథింగ్, లీవ్ ఇట్. ఏదో అయిపోయింది, నేను చదువుకున్నది రాలేదు అని వచ్చేయండి తప్ప ఏదో క్వశ్చన్ పేపర్ అంటే ట్రీట్
థింకింగ్ దట్ ద వాల్యుయేషన్ ద ఫ్యాకల్టీ ఈజ్ బ్లైండ్. బహుశా అదే ఆలోచన. అంటే మనం ఏది రాసినా ఓ 32 పేజీలు రాసేస్తే ఏదో ఒక మార్క్ వేసేసి పాస్ చేస్తారనేటటువంటి ఆలోచన అయి ఉండొచ్చు డెఫినెట్ గా. సో ఎనీహౌ, లెస్ స్పీక్ అబౌట్ బ్యాడ్ థింగ్స్. నౌ అది జాగ్రత్తగా చూసుకోండి. నేను ఎక్కడ పంపించినట్టుగా కూడా లేదు. ఇది అనలైజ్ ద ఫీచర్స్ ఆఫ్ లేబర్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఏదో కొంత ట్రై చేస్తాం కానీ మొన్న దీనికి కూడా పంపించాము. ఒక అమ్మాయి పంపిస్తే మీకు వెంటనే ఫార్వర్డ్ చేశాను క్యాపిటల్ మార్కెట్ గురించి. లేబర్ మార్కెట్ గురించి నేను పంపించానో లేదో కూడా నాకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ లేకపోతే నేను పంపిస్తాను. లేబర్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ ఆల్రెడీ పంపించారు సార్. ఓకే ఓకే టీచర్స్ క్యాపిటల్ మార్కెట్ మనం పంపించారు. ఓకే ఓకే, దెన్ ఐ విల్ ట్రై. సో అయితే సింపుల్ గా ఏంటంటే ఒక డయాగ్రామ్ వేసేయండి అక్కడ. నేను పంపిస్తాను. ఒక డయాగ్రామ్, ఎలాంటి డయాగ్రామ్ వేస్తారంటే సప్లై కర్వ్ తెలుసు కదా? సప్లై కర్వ్ తెలుసా లేదమ్మా అందరికి? ఆ సప్లై కర్వ్ నే వేసియండి. వేసి ఇలా సప్లై కర్వ్ పైకి వెళ్తుంది కదా, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ ఉంటుంది కదా, ఆ అప్వర్డ్స్ వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. ఇలా పైకి వెళ్ళి సప్లై కర్వ్ ఇలా పైకి వెళ్ళి అలా వెనక్కి బెండ్ అవుతుంది. అది సప్లై ఆఫ్ లేబర్. దాన్నే బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ ఆఫ్ లేబర్ అంటారు. బహుశా నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పానో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో చెప్పలేదా? బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ అంటారు దాన్ని. బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ అంటారు. ఎందుకంటే సప్లై ఆఫ్ లేబర్ అంటే అదొక లేబర్ మార్కెట్ లో దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్యూచర్స్ ఆఫ్ లేబర్ మార్కెట్ లో ఇది ఒక ఫ్యూచర్ అనమాట. బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ అనేది ఒక ఫ్యూచర్. తర్వాత లేబర్ మార్కెట్ లో ద సప్లై ఆఫ్ లేబర్ డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్. ఇవన్నీ మళ్ళీ మీకు సపరేట్ పంపిస్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్ కనుక వస్తే సప్లై ఆఫ్ లేబర్ గురించి కనుక వచ్చినట్లయితే సప్లై ఆఫ్ బ్యాక్వర్డ్ బెండింగ్ కర్వ్ వేసేయండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఏం రాయకండి. ఎందుకంటే ఇప్పుడు అఫ్కోర్స్ నేను చెప్తాను ఏంటంటే వేజ్ రేటు వై యాక్సిస్ మీద వేజ్ రేట్ వేస్తాం, ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ అవర్స్ లేదా సప్లై ఆఫ్ లేబర్ అంటే క్వాంటిటీ సప్లై వస్తుంది. అక్కడ వేజ్ రేట్ అని వేస్తాం. వేజ్ రేట్ వేసేటప్పుడు వేజెస్ పెరుగుతున్న కొద్దీ సప్లై ఆఫ్ లేబర్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒకటికి 100 రూపాయలు ఇస్తాం గంట పని చేయడానికి. మరి 2 గంటలు పని చేయాలంటే 2 అంటే మన వేజ్ పెరుగుతున్న కొద్దీ అంటే వేజ్ రేట్ పెరుగుతున్న కొద్దీ సప్లై పెరుగుతుంది. వేజ్ రేట్ తగ్గుతున్న కొద్దీ సప్లై తగ్గుతుంది. కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వేజ్ రేట్ పెరిగినా సరే సప్లై పెరగదనమాట. అందుకనే దాన్ని బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్, లేబర్ కి బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ అని అంటారనమాట. సో అది ఒకటి సరిపోతుంది. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద పార్ట్ బి. తర్వాత స్పెసిఫిక్ గా అంతకు ముందు కూడా చెప్పాను, చాలా స్పెసిఫిక్ గా చెప్పాను. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ రాయండి. సార్ అసలు ఒక్కటి నాకు షార్ట్ క్వశ్చన్ రాదు అంటే అప్పుడు మెయిన్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. వచ్చిన షార్ట్ క్వశ్చన్స్ అన్ని పార్ట్ ఏ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ సగమే అయ్యింది, వదిలేయండి. అక్కడ మళ్ళీ సగంలోంచి ఏదో ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్ అట్లా చెయ్యొద్దు. చాలా నీట్ గా రాయండి పేపర్, నీట్ గా. పార్ట్ ఏ ఎన్ని రాయగలవు ముందు టిక్ చేసుకో. క్వశ్చన్ పేపర్ లో ముందు టిక్ చేసుకో ఏవేవి రాయాలో. రాసిన తర్వాత మళ్ళీ ఇంకో టిక్ చేసుకో, అంటే కంప్లీట్ అయిపోయింది. షార్ట్ క్వశ్చన్స్ మొదలు పెట్టండి. షార్ట్ క్వశ్చన్స్ మొన్నైతే నేను అందరికి ఆల్మోస్ట్ 4 మార్కులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే 100కి 100 ఇవ్వరు కాబట్టి నేను చాలా వరకు అందరికి 3 మార్క్స్ ఇచ్చాను. అవుట్ ఆఫ్ 4 మార్క్స్ 4కి 3 మార్క్స్ ఇచ్చాను అనమాట. సో బాగా అంటే సైడ్ హెడ్డింగ్స్ పాయింట్స్ ఉండాలి. సైడ్ హెడ్డింగ్స్ లేవు, నెంబర్స్ వేయండి 1 2 3 4 5.
దానికి సైడ్ హెడ్డింగ్ లేకపోయినా ఆ పాయింట్ ఉంటుంది కదా, నెంబర్ 1 ఏదో స్టార్టింగ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అనేది అండర్లైన్ చేయండి. సో అలా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్. మంచి ఇంప్రెషన్ వస్తే చాలా మంచి మార్కులు వస్తాయి. ఎకనామిక్స్ లో చాలా మంచి మార్కులు వస్తాయి. అన్లైక్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ద అదర్ సబ్జెక్ట్స్. సో ఇలాగా ఏదో ఎన్నో పాయింట్స్ ఉంటాయి. వీలుంటే 1 or 2 pages రాయడానికి ట్రై చేయండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. సో 2 pages అయిపోయిన తర్వాత ఏదో కొద్దిగా ఉండిపోయింది అక్కడ, దాని కింద స్టార్ట్ చేయకండి, ఫ్రెష్ గా ఇంకో షార్ట్ నోట్స్ స్టార్ట్ చేయండి. ఇన్ దట్ వే యూ కెన్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇంప్రెషన్. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇందులో ఒకటి దాని కింద ఏదో కింద ఇంకోటి, దీని కింద ఒకటి, అలా లాస్ట్ లో మళ్ళీ మెయిన్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ క్వశ్చన్ ఒకటి. దయచేసి అట్లా చేయకండి. ఎందుకంటే ఇవి ఏంటి భాష, నాకు వచ్చింది రాస్తాను, లేకపోతే మానేస్తాను, నాకు ఇష్టం వచ్చిన దగ్గర రాస్తానంటే వాడికి కూడా వాడి ఇష్టం వచ్చినట్టే వాల్యూ చేసి ఆఫ్ కోర్స్ యూ మే గెట్ లెస్ మార్క్స్. మనం ఎవరు తిస్తున్నారో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ మన మధ్య ఒక వాటి హ్యూమన్ రిలేషన్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. అంతే తప్ప చెత్తగా రాసేస్తే వాడు చెత్తగానే దిద్దుతాడు. సో దయచేసి అట్లాంటి మాత్రం చెయ్యకండి. నీట్ గా సైడ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే నీట్ గా, సో చక్కగా రూల్డ్ ఉంటాయి, హాయిగా రాసుకోవచ్చు. సో ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. పార్ట్ ఏ, పార్ట్ బి క్లియర్ గా. తర్వాత కొంతమంది అయితే ఎంత తలకాయ నొప్పి అంటే వాటి నెంబర్ కూడా వేయటం చేత కాదు. ఏదో 11 అంటారు, అది 11 తెలియదు, 11 తెలియదు, 7 తెలియదు, 4 తెలియదు. అంత దరిద్రులు కూడా ఈ లా కోర్సెస్ లో ఉన్నారు అనుకుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అనమాట. దయచేసి ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ క్లియర్ గా రాయండి. వీలుంటే పెద్ద ఓహో ఇది పలానా క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. యు నీడ్ నాట్ రైట్ ద క్వశ్చన్, యు రైట్ ఓన్లీ ద ఆన్సర్, బట్ పుట్ ద క్వశ్చన్ నెంబర్ కూడా అక్కడ కనపట్లేదు మనకి. సో ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు అవతల వాటికి బాగా హీ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇరిటేషన్. ఇది ఏ క్వశ్చన్ ఆన్సరు, ఇది ఆన్సర్ దాందా దీందా తెలియదు. చివరికి వాడే అడ్జస్ట్ చేసుకుని ఏదో చెయ్యాలి. సో ఇలాంటి విషయాలు, చిన్న విషయాల్ని గమనించి, ఎందుకంటే ఎగ్జామ్స్ ఆల్రెడీ దగ్గర పడ్డాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ విత్ పార్ట్ బి. ఆన్సర్ ఎనీ 4 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 marks. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది మీరేమనుకుంటారంటే 15 మార్కులు కదా, మనకి ఏదో 13 అయినా రావా అనుకుంటారు. కానీ జనరల్ గా మీకు 12 కంటే ఎక్కువ రావు. అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, నేను 12 కంటే ఎక్కువ ఇవ్వలేదు. 13 ఒకరికి ఇద్దరికి ఇచ్చుంటానేమో, బట్ 12 వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ 4 questions రాస్తే 12 4, అట్లాగే వాటికి 3, 5 3 15, ఇది 12 3, 12 into 4. సో ఆ విధంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అఫ్ కోర్స్ నాకంటే లిబరల్ గా మార్క్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ మినిమం లో ఇవి చెప్తున్నాను. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నౌ కమింగ్ టు ద 10th question. 10వ ప్రశ్న పార్ట్ బి లో 10వ ప్రశ్న అంటే అది 1వ ప్రశ్న అనమాట. కానీ అలా రాయకూడదు. సీరియల్ నెంబర్ 10వ ప్రశ్న అంటే 10 రాస్తాం, 15 అంటే 15 రాస్తాం, అంతే తప్ప పార్ట్ బిలో ఇది 1, పార్ట్ బిలో ఇది 2 అని రాయకూడదు. దయచేసి అలాంటి పొరపాటు చెయ్యకండి. Don't do that mistake. Don't put it part B as serial number, part A as serial number. You will put it to soup. 1 2 3 4 ఏదో రాసేయకూడదు. ఓకే, ఎలిసినేట్ ద రెలెవెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ టు లా. ఇది మనం మొన్న దీంట్లో కూడా చాలా మంది సెమినార్ లో కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో రియల్లీ యాక్చువల్ గా నా దగ్గర లేదు లాకి ఎకనామిక్స్ కి రిలేషన్ అనేది. మీరు ఆ బుక్ లో ఏదో ఉన్నట్టుంది.
ఒకవేళ నాకు పంపిస్తే, ఒకవేళ మిగిలిన వాళ్ళ దగ్గర లేకపోతే నేను ఐ విల్ ఫార్వర్డ్ ద సేమ్. బట్ హియర్ ఎకనామిక్స్ carries certain laws, and law is nothing but the rules and regulations, and economic laws are mostly they come under certain assumptions. ఎకనామిక్ లాస్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ assumptions, అంటే మనం ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది. సో దే విల్ అప్లై అండర్ సర్టన్ conditions or assumptions are what you call the situations. Economic laws ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. Whereas coming to the law, the subject of law, they carry a lot of rules and regulations, and at the same time each act they will be under the separate acts like sections ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మీకు తర్వాత నేను నా దగ్గర చూస్తాను, ఒకవేళ ఉంటే పంపిస్తాను, లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది థియరీ క్వశ్చన్. అయితే ఇలాంటి థియరీ క్వశ్చన్స్ కి మనం పాయింట్ వైజ్ లేదా సైడ్ హెడ్డింగ్స్, మహేశ్వర్ మీరు ప్రతిసారి సైడ్ హెడ్డింగ్స్ చెప్తున్నారు, కానీ అక్కడ మన దగ్గర మన మెటీరియల్ ఎక్కడ కూడా సైడ్ హెడ్డింగ్స్ లేవు. సైడ్ హెడ్డింగ్స్ లేకపోతే మెయిన్ క్వశ్చన్ కి ఎప్పుడు కూడా పాయింట్ ఎక్కడైతే రాస్తామో అక్కడ పాయింట్ దగ్గరే ఒక వర్డ్ కి అండర్లైన్ చేసేయండి. సైడ్ హెడ్డింగ్ లేకపోతే, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ నో సైడ్ హెడ్డింగ్, you just put the number 1 point and put the underline చేయండి దాన్ని. డెఫినెట్ గా ఇట్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రెషన్. అంతే తప్ప పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఓకే, అది జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ దెన్ ఐ విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ 11th క్వశ్చన్. ఎకనామిక్స్ ఈస్ ద బేసిస్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్, యాజ్ ఎ బేసిస్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ సోషల్ జస్టిస్ చెప్పేటప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ద మార్షల్స్ అప్రోచ్. మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ అని ఒక ఎకానమిస్ట్, వాటి డెఫినేషన్స్ ఒకటి కొన్ని ఉంటాయి. హౌ ద మెటీరియల్ థింగ్స్ అని, ఇమ్మెటీరియల్ థింగ్స్ అని, అవి ఏ విధంగా హౌ ఫార్ దే విల్ బి యూజ్, ఐ మీన్ ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అయితే వెల్ఫేర్ కానివి కూడా ఎకనామిక్స్ లోకి వస్తుంటాయి అనేది ఒక క్రిటిసిజం ఉంది. ఈ రెండు కూడా థియరీ క్వశ్చన్స్. ఇది మాత్రం మీకు డెఫినెట్ గా వెల్ఫేర్ ఎకనామిక్స్ లో ఎకనామిక్ వెల్ఫేర్ ఈజ్ నథింగ్ బట్ అచీవింగ్ ద సోషల్ జస్టిస్. సార్ ఎకనామిక్ ఎక్కువ మార్షల్స్ ని ఫాలో అవ్వమంటారా సార్? అంతే కదా, అందుకనే 2, 3, 4 ఫాలో అయిపోతే చాలు, మిగిలిన లేవంటే లెక్క. ఓకే సార్. సెకండ్, థర్డ్, ఫోర్త్ 3 కూడా డయాగ్రామ్సే. 3 చాలా చాలా చక్కగా అర్థమవుతాయి. మొదటిది ఈ థియరీ ఎంత రాసినా దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లాగే 5, 6 కూడా థియరీ ఎంత రాసినా దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, డయాగ్రామ్స్ ఉండవు. ఈ అడ్వాంటేజ్ మీకు ఫస్ట్ సెమిస్టర్ లోనే, మిగిలిన సెమిస్టర్స్ లో ఈ అడ్వాంటేజ్ లేదు, పూర్తిగా థియరీయే. ఈ అడ్వాంటేజ్, మొట్టమొదటి వచ్చే అడ్వాంటేజ్ ని మనం జాగ్రత్తగా క్యాష్ చేసుకోవాలి. మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా వీ కెన్ గో విత్ గుడ్ మార్క్స్. ఓకే, మీకు అంటే నిజంగా యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ గా అది వదిలేయండి, ఇది వదిలేయండి, అది చదవకండి అని చెప్పకూడదు. I will complete my syllabus, but you are the person to read and write, and at your convenience you can go, you can, if you feel anything difficult or which scores less marks, leave it. దాని గురించి ఆలోచించండి. నేను చెప్పటం I mean teaching is my responsibility, but writing is your responsibility. Then while writing, why should you put the efforts in other things? కొంత అంటే చాయిస్ ఉంది కాబట్టి, లేనప్పుడు చచ్చినట్టుగా ఎక్కడ చాయిస్ ఉండదు అనుకుంటే అన్ని చదివి రాయాల్సిందే. సో అట్లాగా మీరు మీ వరకు మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ నాట్ టు లీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూనిట్ 2
3, 4, 2, 3, 4, 50%. అవుట్ ఆఫ్ విచ్ యూ కెన్ స్కోర్ 100%. అంటే నువ్వు చదివింది 50% సిలబస్, కానీ నువ్వు డెఫినెట్ గా 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. నువ్వు 100% చదివావు, అప్పుడు కూడా నీకు అంతే. నువ్వు 100% ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th యూనిట్స్ చదివావు, బట్ నీకు వచ్చేది కూడా అంతే. అఫ్ కోర్స్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడినప్పుడు ఏదో మనం మొత్తం అంతా చదివి ఏది అర్థం కాకుండా పోయే బదులు కొన్ని చదివి దాన్నే నమ్ముకొని ఎగ్జామ్స్ కి వెళ్ళటం అనేది ఈ స్టేజ్ లో ఇంపార్టెంట్. సో అట్లాగే అందరూ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఇంటెలిజెంట్ పీపుల్, బట్ ద యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అంతా చదవకండి. 2వ యూనిట్, 3వ యూనిట్, 4వ యూనిట్ బాగా చదవండి. వాడు అందులోంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి, మిగిలినవి వస్తాయి చాయిస్ లోకి వెళ్ళిపోతాయి. సో దిస్ ఈస్ మై అడ్వైస్. అండ్ కమింగ్ టు ద వాట్ యు కాల్ ద 12th, అంటే ఈ 2 థియరీ కాబట్టి వదిలేసాను నేను. 12th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ ఎక్సెప్షన్స్. ఇది ఎంత చక్కని ప్రశ్న అంటే చాలా చాలా చక్కగా రాయొచ్చు. మార్షల్ డెఫినేషన్ రాయొచ్చు, జనరల్ డెఫినేషన్ రాయొచ్చు. జనరల్ గా డిమాండ్ అంటే ఏంటో అనుకుంటారో చెప్పొచ్చు, కానీ ఎకనామిక్స్ లో డిమాండ్ అంటే అది కాదని చెప్తాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ డిమాండ్ అండ్ ద ఎకనామిక్ మీనింగ్ ఆఫ్ డిమాండ్? ఎనీబడి ప్లీజ్? ప్రమోదిని చెప్పగలవా? Sir, demand means in economics ability to pay and desire to purchase the commodity, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట ఏమనుకుంటారు డిమాండ్ అంటే? బయట అదే డిజైర్ అంతే. డిమాండ్ అంటే ఆర్డినరీ సెన్స్ లో డిజైరే, కానీ డబ్బులు ఉంటేనే అది డిమాండ్ అవుతుంది. సో ఇన్ జనరల్ మీనింగ్ ద డిమాండ్ మీన్స్ హ్యావింగ్ ఎ డిజైర్, బట్ ఇన్ ఎకనామిక్స్ డిజైర్ బ్యాక్డ్ విత్ పర్చేసింగ్ పవర్ ఈస్ కాల్డ్ as డిమాండ్. అయితే అంటే మీకు ఎందుకంటే ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి అనేది, స్టూడెంట్ ఎలా రాశాడు అనేది నాకు తెలుస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ద క్వాంటిటీ డిమాండ్ depends on the price. When the price increases, the quantity demand also increases, other things remaining constant అని అంతవరకు వెళ్తాడు. మళ్ళీ ఎక్కడికి రావాలి? ప్రైస్ దగ్గరికి రావాలి. కొంతమంది అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తాడు. when the price increases, the quantity demand decreases. when the quantity demand increases, price decreases అంటాడు. చెత్త, పూర్తిగా నాశనం అయిపోయినట్టు లా ఆఫ్ డిమాండ్. ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ ని పట్టుకొని డిపెండెంట్ వేరియబుల్ కి చెల్తుండాలి అంతే తప్ప మళ్ళీ అటు నుంచి వెనక్కి రాకూడదు. మనం ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదైనా ప్రదర్శన చేసేటప్పుడు అలా ఒక ఏదో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఏదో చేస్తాం అంతే తప్ప ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఐ మీన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ ఫార్ యాజ్ లా ఈస్ కన్సర్న్. అక్కడ మార్షల్ డెఫినేషన్స్ ఉన్నాయి, ఒకవేళ రాయగలిగితే రాయండి. ఒకవేళ డెఫినేషన్స్ రాకపోతే ఏం ప్రమాదం లేదు. అకార్డింగ్ టు మార్షల్ అంతే, అది దాంతో మీ పదాలను రాసుకోండి. డెఫినేషన్స్ మీకు కంఠస్థ చేయగలిగి రాస్తే ఇట్స్ ఓకే, అండ్ అదర్వైజ్ జస్ట్ గివ్ ద మీనింగ్. సో ఇక్కడ ది quantity demand, why quantity demand increases or decreases, whatever may be, when the price changes. సో హియర్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ రావాలి లా ఆఫ్ డిమాండ్ రాసేటప్పుడు. వన్ ఈజ్ ద ఇన్కమ్ ఎఫెక్ట్, ద సెకండ్ థింగ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నాకు ఎక్కడా కనపడలేదు, ఎవ్వరూ రాయలేదు. ఇన్కమ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్టే మెయిన్. అంటే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది రైటే,
ఎందుకు? వై? when the price comes down the quantity demand increases. why? నేనేదో చెప్పాను, నువ్వేదో చదివావు కాబట్టి రాసేస్తావేనా? కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? బికాస్ when the price comes down the purchasing power increases. the real income, దాన్నే ఇన్కమ్ ఎఫెక్ట్ అంటారు. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. శక్తి పెరుగుతుంది. ఇది వరకు 10 రూపాయలు ఉండేది, 10 కొనేవాడిని 100 రూపాయలకి. ఇప్పుడు అదే వస్తువు 5 రూపాయలు అయిపోయింది. నేను 10 కొనుక్కుంటాను, కానీ ఇంకా మిగిలిపోతాయి నా దగ్గర డబ్బులు. అలా మిగిలిపోయింది ఎందుకని? ధర తగ్గటం వల్ల. అంటే ఇప్పుడు 20 కొనగలిగే శక్తి నాకు వచ్చింది. ఆ 10 నుంచి 20 కొనటం, ద ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ బికాస్ ఆఫ్ reduction in the price, which is called as the real income effect. ఇంకా మంచిది, ఇన్కమ్ ఎఫెక్ట్ అయినా అనొచ్చు, లేదా రియల్ ఇన్కమ్ ఎఫెక్ట్ అయినా అనొచ్చు. ఈ 2 పదాలు పడాలి, జ్ఞాపకం పెట్టుకోండి. ద రియల్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఆర్ ఇన్కమ్ ఎఫెక్ట్. ద సెకండ్ థింగ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఇది వరకు కొనలేని వాడు కొనొచ్చు, లేదా ఇది తగ్గటం వల్ల ఇంకొకటి సబ్స్టిట్యూట్ గా ఉన్నదాన్ని దీనికి మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రైసెస్ పెరిగిపోయాయి. మనం మామూలుగా ఇంట్లో 5 కేజీల షుగర్ వాడుతున్నాం, కానీ షుగర్ ప్రైసెస్ పెరిగిపోయాయి కాబట్టి షుగర్ డిమాండ్ పడిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాం? జాగరి కొనుక్కుంటాం, అంటే బెల్లం కొంత వాడతాం. ఎందుకంటే బెల్లం ప్రైసెస్ పెరగలేదు కాబట్టి. ఎందుకంటే షుగరు, జాగరి ఈజ్ అ సబ్స్టిట్యూట్. వాట్ వి ఫీల్. ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఎకనామిక్స్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్, నేను ఏదైనా క్లాస్ లో చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉంటే అక్కడ ఎగ్జాంపుల్స్ రాయండి. ఒక చిన్న కథలాగా రాయండి, తప్పేం లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కేస్ స్టడీ, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్, దో ఇట్ ఈస్ ఎకనామిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇన్కమ్ ఎఫెక్ట్ అన్నాడు. ఇన్కమ్ ఎఫెక్ట్ ఏదో మనం అర్థమైనట్టుగా అక్కడ కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, a person is purchasing 10 commodities at 10 rupees. When the price came down to 5 rupees, he is purchasing 20 rupees, because when the price came down, his other things ceteris paribus, the income previously what he is getting is constant, but now he can purchase more with the same income, which is called as income effect. అలా చక్కగా నీట్ గా రాయొచ్చు. సో అట్లా రాస్తే ఇంకా అవతల వాడు 15కి 14 మార్కులు ఇవ్వాల్సిందే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిట్ 2 or 3 or 4. దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి. ఓకే, సో అట్లాగా కాజెస్ రాస్తాం. ఎందుకు ధర పెరిగితే డిమాండ్ పరిమాణం, ఐ మీన్ వై వెన్ ద ప్రైస్ కమ్స్ డౌన్, వై ద క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజెస్ రాయాలి, కారణాలు రాయాలి. ఇన్కమ్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. దెన్ అదర్ థింగ్స్ సిట్రస్ పారిబస్, డిమాండ్ ని నిర్ణయించాలి సార్. వాట్ ఆర్ ద అదర్ కన్స్ట్రైంట్స్, అదర్ ఫ్యాక్టర్స్ దట్ ప్రమోట్ ద డిమాండ్, దట్ ఇంక్రీజెస్ ద క్వాంటిటీ డిమాండ్. సో అట్లా రాసుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత షెడ్యూల్ రాస్తాం, తర్వాత షెడ్యూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత డయాగ్రామ్ రాస్తాం, డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇప్పుడు వీడేం అడిగాడు? ఎగ్జాంపుల్స్ అడిగాడు, మినహాయింపులు. ఏదో డిఫెన్స్ పారాడాక్స్ అని, వెబ్లెన్ గూడ్స్ అని, ఇలా ఏవో కొన్ని మనకి ఉన్నాయి. వాటిని కూడా సైడ్ హెడ్డింగ్స్ తో రాయండి. గివెన్స్ పారాడాక్స్ అండర్లైన్ ఇట్, వెబ్లెన్ అండర్లైన్ ఇట్, స్పెక్యులేషన్ అండర్లైన్ ఇట్. ఏది నీకు ఏ పాయింట్ వస్తే ఆ పాయింట్, దాని వల్ల కొత్త ఎఫెక్ట్ ఏం లేదు. పెన్తో రాస్తాం, ఆ పెన్తోనే అండర్లైన్ చేస్తాం, అంతే తప్ప. లేదు అంటే కొంతమంది ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఏదో స్కెచ్ పెన్ లాంటిది, రెడ్, డోంట్ యూజ్ హార్డ్ కలర్స్ ఏం వాడకండి. ఏమా శ్రీనివాస్? ఓకే, యూ వాంట్ టు సే ఎనీథింగ్ శ్రీనివాస్? నో సార్. ఓకే. దెన్ కలర్స్ వాడచ్చు,
సే జనరల్ గా మీరు బ్లూ కలర్ లో రాస్తారు అనుకుంటాను, అప్పుడు బ్లాక్ వాడచ్చు అండర్లైన్ చేసుకోవటానికి. అంటే ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇంప్రెషన్ అబ్బా ఏం చక్కగా రాశాడు, వీడికి 15 ఇవ్వచ్చు, కానీ 15 ఇవ్వకూడదేమో, 14 ఎందుకు ఇవ్వకూడదు? సో ఇలాంటి కొత్తగా ఇలాంటి క్వశ్చన్స్ చాలా నీట్ గా రాయొచ్చు. అయితే లెట్ us pray the God that the paper should be not easy. We are not praying the God to be easy, but diagram questions రావాలని కోరుకుందాం. అయితే ఇక్కడ మీకు ఈ మన సిలబస్ ఎలా ఉందంటే లా ఆఫ్ డిమాండ్ అనేసాడు, అందులోనే పొరపాటున మనకి ఎలాస్టిసిటీ వచ్చింది అనుకుందాం సపోజ్. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అంతటితో అయిపోలేదు యాక్చువల్ గా. కావాలంటే చేంజ్ ఇన్ డిమాండ్, షిఫ్ట్ ఇన్ డిమాండ్ కూడా రాయొచ్చు, అక్కడ తప్పు లేదు. బట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ద టైం అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వైల్ రైటింగ్ ద మెయిన్ క్వశ్చన్స్. మీరు షార్ట్ క్వశ్చన్స్ రాస్తారు, ఇంకా టైం ఎంత ఉందో చూసుకుంటారు, ఒక 4 మెయిన్ క్వశ్చన్స్ రాయాలి, ఉన్న టైము మన దగ్గర చేతి గడియారం ఉంటుంది కదా, దాన్ని చూసి సో ఇది ఇలా, సో యూ కెన్ అడ్జస్ట్ ద టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎనీ ఎగ్జామినేషన్. మనం ఇంటికి ఇచ్చేస్తే పేపర్ బ్రహ్మాండంగా రాస్తాం చూడకుండానే, కానీ అక్కడ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద పేపర్. సో అట్లాగా చూసుకోండి. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. డెఫినెట్ గా డిమాండ్ ఎందుకైనా మంచిది, చేంజ్ ఇన్ డిమాండ్, షిఫ్ట్ ఇన్ డిమాండ్ సపరేట్ గా చూసుకోండి. అట్లాగనే టు బీ సేఫ్ సైడ్, ఇంతకు ముందు ఎక్కడ కూడా నాకు మనం పాత పేపర్లు ఎక్కడ కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అడిగినట్టు లేడు, కాబట్టి రాదని అనుకుందాం సపోజ్. అయితే అక్కడే మళ్ళీ ఇన్కమ్ డిమాండ్ కానీ క్రాస్ డిమాండ్ కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగినా అందులో షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో డిమాండ్ మీద ఏముందో అంత పూర్తిగా 100% మనం ప్రిపేర్ అయిపోవటమే. ఎందుకని అలా 3 వదిలేస్తున్నాం మనం, ఫస్ట్ యూనిట్ వదిలేస్తున్నాం, లాస్ట్ 2 యూనిట్స్ వదిలేస్తున్నాం, ఒక్క 3 యూనిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాటికి డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉన్నవి మంచి మార్క్స్ వస్తాయి. సో దిస్ ఇస్ అవర్ ప్లానింగ్. ఓకే, మీకు ఎప్పుడైనా చెప్పాను కదా, ఎప్పుడైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్. చెప్పండి సార్, లాంగ్ క్వశ్చన్ కి డిమాండ్ అని అడిగితే అప్పుడు ఎక్సెప్షన్స్ అన్ని రాయాలి సార్. మళ్ళీ రాయాలి డయాగ్రామ్స్ వేయాలి, షెడ్యూల్ వేయాలి, డయాగ్రామ్స్ వేయాలి, షెడ్యూల్ వేయాలి, డయాగ్రామ్స్ వేయాలి. ఓకే, షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అంతేనమ్మా డౌట్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు ఈ డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్ చాలా అడ్వాంటేజ్. రిపీటింగ్లీ టెల్లింగ్ యూ, అస్సలు నిజంగా వాడికి ఎకనామిక్స్ వచ్చిన వాడైతే డయాగ్రామ్ చూసిన వెంటనే ఒక టిక్ పెట్టేసి, ఐ మీన్ అఫ్ కోర్స్ టిక్కులు పెట్టే పరిస్థితి ఉండదు. ఓహో అబ్బా ఏం రాశాడండి, అక్కడ క్వశ్చన్ నెంబర్ 11 14 పెట్టేస్తాడు. ఆ 11వ క్వశ్చన్ దగ్గర 2 గళ్ళు ఉంటాయి, అందులో 14 నెంబర్ వేసేస్తాడు. హ్యాపీ, వెరీ హ్యాపీ. అది దిద్దేవాడికి శ్రమ తగ్గుతుంది, ఎందుకంటే డయాగ్రామ్ పర్ఫెక్ట్ వచ్చింది కదా, అంతా బాగానే ఉంటుంది ఆ థియరీ. ఎందుకని జనరల్ గా డయాగ్రామ్ చూసి ఓహో ఇది వీడికి ఎంత చక్కగా వేశాడంటే బాగానే చేసి ఉంటాడు. సో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోండి. ఓకే, సీ యూ. నెమ్మదిగా చక్కగా రిపిటేషన్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు రాని వాళ్ళు కూడా హ్యాపీగా ఎగ్జామ్ ధైర్యంగా రాయొచ్చు, అస్సలు సమస్య లేదు. ఓకే, బాయ్ బాయ్. ఎనీ డౌట్స్ ప్లీజ్? చెప్పమ్మా త్రివేణి. సార్, అది సెమినార్ టాపిక్ ఇచ్చారు కదా సార్, ఆ అది చాలా పేజెస్ ఉన్నాయి సార్, అంటే ఎన్ని పేజెస్ రాయాలి అని. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అమ్మా, టైము జాగ్రత్తగా అంటే అక్కడ మీకు 3-4 minutes ఒక 2 పేజెస్ చాలమ్మా.
అంటే ఇక్కడ 25 పేజెస్ ఉన్నాయి సార్, కౌంట్ చేశాను. అంటే మాక్సిమం ఎన్ని పేజెస్ రాయాలి అని టాపిక్స్. అక్కర్లేదు అంత అక్కర్లేదు. నీకు వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెమినార్ మీద కాలేజీ వాళ్ళు ఏం చెప్పారా? ఏం చెప్పలేదు సార్. ఏం లేదు, ఒక 2 పేజీలు రాసి వదిలేయండి. అదే మీరు ఆ రోజు చెప్పినట్టుగా అదే రికార్డింగ్ ఏదో ఉంది కదా, అది అయిపోయి ఉంటుంది. అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ లో ప్రతిదీ కూడా ఎందుకంటే మనదంతా లా అంతా కూడా ఎవిడెన్స్ కదా, సాక్ష్యం కావాలి. ఇదిగో ఈ పేపర్ చూశాను, ఈ పేపర్ లో ఉన్నది నేను చెప్పాను, ఇది రికార్డ్ చేశాను, అయిపోయింది. ఇదిగో నేను ఈ అసైన్మెంట్ రాశాను, ఇదిగో మిడ్ సెమిస్టర్ ఇది రాశాను, అయిపోయింది. దట్స్ ఆల్. ఏదో ఒక సాక్ష్యం, ఎవిడెన్స్ యాక్ట్ కింద మనం ఏదో ఎవిడెన్స్ ఉండాలి. దాని గురించి ఆలోచించకండి, అస్సలు ఆలోచించకండి. ఎగ్జామ్స్ గురించే ఆలోచించండి. ఓకే ఓకే, బాయ్. సార్ చెప్పు. డిమాండ్ అనాలిసిస్ అనే క్వశ్చన్ అడిగితే మళ్ళీ దానికి రీజన్స్ రాయాలి కదా సార్? ఎక్సెప్షన్స్ రీజన్స్ రాయాలి కదా సార్? ముందు లా డిమాండ్ రాసి దాన్ని కాజెస్ రాసి వీలుంటే డిమాండ్ ఫంక్షన్ కూడా రాసి డిమాండ్ కాకపోతే అది కాబట్టి చెప్పాను కదా, ఆ ఫంక్షన్స్ ని ఒక్కొక్క ఐటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. టెక్నాలజీ, కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవో రాస్తావు. పర్లేదు, భయపడకు. ఓకే, నీకు వచ్చిందే రాయి. వాడు అడిగిన దానికంటే నీకు వచ్చిందే ముఖ్యం. ఓకే, బాయ్. నో ప్రాబ్లం మానస, ధైర్యంగా రాయి. అమ్మా చెప్పండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్ గీసాను, ఒకసారి చూస్తారా? చూపించమ్మా, చూపించు. ఏది రైటేనమ్మా, రైటే. అటు నుంచి తిప్పా, పర్లేదు. ఓకే, ఇంకా ఫ్లాట్కి వెళ్ళి తిరిగితే ఇంకా బాగా వస్తుంది. పర్లేదు, అది దట్ ఈస్ గుడ్. ఇట్ హోల్డ్స్ గుడ్. ఎక్స్ యాక్సిస్ మీద లేబరు, వై యాక్సిస్ మీద రేట్ ఆఫ్ వేజ్, వై యాక్సిస్ మీద వేజ్, ఎక్సెస్ మీద నెంబర్ ఆఫ్ అవర్స్ లేదంటే లేబర్ అవర్స్ ఏదో చాలా రాయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఏం రాయకపోయినా పర్లేదు. దాని పేరు బ్యాక్వర్డ్ బెండింగ్ సప్లై కర్వ్, అంతే. ఓకే, బాయ్. వెరీ గుడ్, బాగుందమ్మా. ఓకే సార్. మానస చెప్పు. ఓకే, చెప్పమ్మా. శివ చెప్పు. ఓకే, సో ఓకే, బాయ్.